హలో! నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్, కేపీహెచ్‌బి. ఈరోజు మనం జెనెటిక్స్. సో, జెనెటిక్స్ మనకి ఇన్‌ఫర్టిలిటీలో అంటే ఏం ప్రాముఖ్యత ఉంటుంది? సో, జీన్ రిలేటెడ్‌గా మనకి ఇన్‌ఫర్టిలిటీ ఎలా వస్తుంది? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నార్మల్‌గా మనకేంటి అంటే, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫీమేల్‌లో మనకేంటి అంటే చూసేది ఎక్కువగా పీసీఓడీ అనమాట. ఈ పీసీఓడీ, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్స్ గూడా అంటే ఫీమేల్‌లో మనకి జెనెటిక్స్‌కి సంబంధించిందిగా ఉంటుందనమాట. అంటే ఇప్పుడు ఈ పీసీఓడీ మనం అంటే చూస్తూ ఉంటామనమాట. అంటే మనకి ఫ్యామిలీలో గూడా రన్ అవుతుంటుంది. అట్లాగే ఎండోమెట్రియోసిస్ అనమాట. సో, ఈ 2 ప్రాబ్లమ్స్‌కి గూడా మనకి జెనెటిక్ రిలేటెడ్ ఉంటుందనమాట. పీసీఓడీ, ఎండోమెట్రియోసిస్. మనకి ఇంకా జెనెటిక్ రిలేటెడ్ అట్లా కాకుండా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. అంటే మనం ఏమంటాము అంటే కొన్ని రకమైన మనకి సిండ్రోమ్స్ అనమాట. అంటే టర్నర్ సిండ్రోమ్ ఇట్లా. అంటే నార్మల్‌గా మనకేంటి అంటే ఫీమేల్‌లో గాని, మేల్‌లో గాని మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. అట్లాగే మనకి స్పెర్మ్‌లో గాని 23 క్రోమోజోమ్స్, ఎగ్‌లో 23 క్రోమోజోమ్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి స్పెర్మ్, ఎగ్ కలిపిన తర్వాతనే మనకి బేబీ ఫార్మ్ అవుతుంది. ఆ బేబీలో మంచిగా మనకి 46 క్రోమోజోమ్స్ ఉండాలి. మనకిప్పుడు క్రోమోజోమ్స్ అట్లా గాకుండా ఒక క్రోమోజోమ్ లేదనుకోండి. అంటే 45XO అంటామనమాట. అప్పుడు మనకేంటి అంటే టర్నర్ సిండ్రోమ్ ఇట్లా వస్తుందనమాట. దీంట్లో ఏమవుతుంది ఈ టర్నర్ సిండ్రోమ్‌లో అంటే మనకి ఓవరీస్ అనేవి సరిగ్గా ఉండదనమాట. సో, మనకి యూట్రస్ అనేది గూడా చిన్నగా అయిపోతుందనమాట. వీళ్ళ లోపల ఏంటి అంటే మనకి బ్లీడింగ్ అనేది సరిగ్గా అవ్వదనమాట. ప్రైమరీ ఎమెనోరియా అంటాం. సో, వీటికి గూడా మనం ఏం చేస్తాము అంటే మనకి స్ట్రీక్ ఓవరీస్, ఎట్రోపిక్ ఓవరీస్ ఇట్లాంటివున్నప్పుడు మనకి యూట్రస్ మనం ఏం జేస్తాము అంటే మనం మెడిసిన్స్ ద్వారా దాని ద్వారా మనం యూట్రస్ కొంచెం సైజ్ పెంచుకొని మనకి వేరే ఎగ్ అనమాట. డోనార్ ఎగ్ అట్లా తీసుకొని మనం ట్రై చేయొచ్చనమాట. బేబీ అనేది అవ్వడానికి. అంటే హస్బెండ్ స్పెర్మ్ ద్వారా మనం తయారైన బేబీని డైరెక్ట్‌గా యూట్రస్‌లో పెట్టొచ్చనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని అనమాట. అంటే యూట్రస్ మనకి సరిగ్గా డెవలప్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, సో, ఇట్లా టర్నర్సే కాకుండా మనకి ఇంకొకటి ఫ్రెజైల్ ఎక్స్ మ్యూటేషన్ అని అంటామనమాట. అంటే ఇది ఎఫ్ఎంఆర్ జీన్ మ్యూటేషన్ అని ఉంటుందనమాట. దీని ద్వారా మనకి ఫీమేల్స్‌లో కొంచెం మెంటల్ రిటార్డేషన్ ఇట్లా చూస్తామనమాట. సో, వీటి వల్ల గూడా మనకి ఓవరీస్ అనేవి సరిగ్గా ఉండవు. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి కాల్మన్ సిండ్రోమ్ అనమాట. ఇట్లా ఈ కొన్ని సిండ్రోమ్స్‌లో ఏంటి అంటే మనకి బ్రెయిన్‌లో మనకి హార్మోన్ ప్రొడక్షన్. సో, గొనాడోట్రోపిన్ హార్మోన్ సరిగ్గా ఉంటేనే మనకి ఓవరీస్ ఇవన్నీ బావుంటాయన్నమాట. సో, ఈ హార్మోన్ ప్రొడక్షన్‌లోనే మనకి లోపం ఉంటుందన్నమాట. సో, అందుకే మనం ఏం చేస్తాము అంటే నార్మల్‌గా మనకి డే 2 హార్మోన్ టెస్టింగ్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎక్కడ ఏమి ప్రాబ్లమ్ ఉంది అని తెలుసుకోవడానికి. సో, ఇట్లా మనం రకరకాలైన ప్రాబ్లమ్స్ అనేవి చూడొచ్చనమాట. ఇంకా నెక్స్ట్ మనకేంటి అంటే ఇంకా మనకి అబార్షన్స్ అట్లా అవుతూ ఉంటే కూడా మనం ఏం చేస్తాము అంటే, అంటే బేబీలో గూడా ఏమన్నా క్రోమోజోమ్ ప్రాబ్లమ్ అనేది ఉండొచ్చు అని అనుకుంటామనమాట. సో, ఊరికే అబార్షన్స్ అయిన వాళ్ళల్లో గూడా మనం ఫీమేల్‌లో గాని, మేల్‌లో గాని కపుల్ క్యారియోటైపింగ్ అట్లా చేస్తామనమాట. అంటే అసలు నార్మల్‌గానే ఉన్నాయా క్రోమోజోమ్స్ అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా మనకేంటి అంటే హోల్ జీనోమ్ మ్యాపింగ్ ఇట్లా రకరకాలైన టెస్ట్‌లనేవి ఉంటాయన్నమాట. అంటే మొత్తం అంతా జెనెటిక్ మెటీరియల్ బానే ఉందా? చిన్న చిన్న డిలీషన్స్ గానీ అంటే అంటే ఆ క్రోమోజోమ్స్ కొన్ని తొలగిపోతాయన్నమాట. అట్లాగే కొన్ని సార్లు ఏంటి అంటే డూప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా క్రోమోజోమ్స్‌లో? ఇవన్నీ చెక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకొకటేంటి అంటే మనం నెక్స్ట్ మనం ఎన్‌టీ స్కాన్ ఎప్పుడైనా బేబీ అనేది అంటే ఫార్మ్ అయిన తర్వాత మనం బేబీకి 12 వీక్స్ టైంలో ఎన్‌టీ స్కాన్ అనేది చేస్తామనమాట. ఇది న్యూకల్ ట్రాన్స్‌లూసెన్సీ థిక్‌నెస్. సో, ఇవన్నీ స్కాన్‌ల ద్వారా గూడా మనకి బేబీలో ఏమన్నా క్రోమోజోమల్ ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనేది మనకి గ్రాస్‌గా అర్థమవుతుందనమాట. సో, వాళ్ళ లోపల గూడా మనం ఏంటి అంటే ఎంత రిస్క్ ఉంది? ఇప్పుడు మనకి డౌన్ సిండ్రోమ్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? సో, ఈ డౌన్ సిండ్రోమ్ వీటన్నిటిలో గూడా మనకి ట్రైసోమీ 21 అంటామనమాట. అంటే మనకి ఆ 21 రీజియన్‌లో అనేది మనకొక ఎక్స్‌ట్రా క్రోమోజోమ్ రావడం. సో, ఇట్లా ట్రైసోమీ అంటామనమాట. 18 ఇట్లా ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఇట్లా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదా? అని మనం క్షుణ్ణంగా చూసుకోవడం అనేది జరుగుతుందనమాట.
సో మనకి ఇన్ఫర్టిలిటీలో కూడా మనకి ఇట్లా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది రావచ్చు అనమాట. అట్లాగే మేల్ని తీసుకుంటే మనకి మేల్లో కూడా స్పర్మ్ కౌంట్ అనేది సరిగ్గా లేదనుకోండి. సో స్పర్మ్ కౌంట్ అనేది సరిగ్గా లేకపోతే మేల్లో కూడా మనం క్రోమోజోమల్ టెస్టింగ్, అసలు క్యారియోటైప్ అనేది బాగుందా, ఇంకా లేదు కొంచెం వేరే సిండ్రోమ్స్ ఏమన్నా ఉన్నాయా, కొంచెం క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే 47XXY అనమాట. అంటే ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ అనేది మనకి ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఉండిపోతుంది అనమాట. వీటి వల్ల కూడా మనకి కొంచెం టెస్టిస్ అనేది సరిగ్గా ఫార్మేషన్ ఉండకుండా, మనకి హార్మోన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండకుండా, మనకి స్పర్మ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. అట్లాగే మనకి వై క్రోమోజోమ్లో కూడా చిన్న చిన్న డిలీషన్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా, మైక్రో డిలీషన్ టెస్టింగ్. సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి స్కాన్ల ద్వారా కూడా మనకి మేల్లో మనకి వాస్ డిఫరెన్స్, అంటే ఎగ్జామినేషన్ ద్వారా కూడా ఈ వాస్ డిఫరెన్స్ అనేది సరిగ్గా ఉందా, లేదు అంటే ఇంకొకటి జీన్ టెస్టింగ్ అనమాట. సిస్టిక్ ఫైబ్రోసిస్ జీన్ టెస్టింగ్ అంటాం అనమాట. సో ఇట్లా రకరకాలైన మనం టెస్ట్లు అనేవి కొన్ని ఉంటాయన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ అనేది కూడా మనకి కొంతవరకు జెనెటిక్స్కి సంబంధించింది ఉంటుందన్నమాట. అంటే ఈ ఫీమేల్లో ఈ ముల్లేరియన్ ఎనామలీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. సో మనకి ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుందండి, మేల్కి కానీ ఫీమేల్కి కానీ. థ్యాంక్ యూ.